అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆఫ్టర్నూన్ చేసిన పాలక్ పన్నీర్ నాకు రైస్లో కన్నా రోల్స్లో చాలా బాగుంటుంది అనిపించి ఈవినింగ్ నేను స్నాక్స్ కింద రోల్స్ చేశాను అనమాట. దీనికోసం చపాతీ పిండి నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను ఆఫ్టర్నూనే. సో 1 hour నేను అలా ఫ్రిడ్జ్లో ఉంచేసాను అనమాట. అలా ఉంచేసిన తర్వాత దీన్ని చపాతీల కింద కలిపి పెట్టుకోవాలి. నేను గోధుమ పిండి యూజ్ చేశానండి, మైదా పిండి అయితే యూజ్ చేయలేదు. ఇలా చపాతీలు చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఈ చపాతీల్ని కొంచెం ఆయిల్ వేసుకునే కాల్చుకోవాలండి. నార్మల్గా కన్నా ఆయిల్ వేసుకున్న ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ ఏదన్నా మీకు పాసిబిలిటీ ఉన్న దానిలో కాల్చుకోవాలి. ఆయిల్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి. నా దగ్గర చపాతీ ప్యాన్ ఉందండి, కాకపోతే అది ఇది యూజ్ చేయడం ఎందుకు, రెండు తర్వాత వాష్ చేసుకోవాలి కదా అని చెప్పి కర్రీ చేద్దామని అనుకున్న దానిలోనే నేను ఇలా చపాతీలు కాల్చేసాను అనమాట. తర్వాత అవన్నీ కాల్చుకున్న తర్వాత దానిలోనే నేను కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ అవన్నీ వేసుకుని సోయా సాస్, చిల్లీ సాస్, కొంచెం వెనిగర్ వేసుకుని పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ వేసుకుని కలుపుకోవాలన్నమాట. అన్నీ కొంచెం మగ్గితే సరిపోతుందండి, బాగా మగ్గిపోవక్కర్లేదు. ఇలా 3 to 4 minutes హై ఫ్లేమ్ మీదే వేపుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం రోల్స్ కోసం ముందుగా కాల్చుకుని పక్కన పెట్టుకున్న చపాతీలు తీసుకోవాలండి. దానిపైన ఒక లేయర్ వచ్చేసి నా దగ్గర ఉన్న పాలక్ పన్నీర్ కర్రీ వేసాను. తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ది అది వేసాను. తర్వాత నా దగ్గర ఉన్న సాసెస్ వేసానండి. మైనీస్ వేసాను, టమాటో సాస్ వేసాను, తందూరి సాస్ కూడా ఉంది. అది ఎలా ఉంటుందో అని చెప్పి వేసాను అనమాట అండి. ఇలా రోల్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.